Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒకప్పుడు పెద్ద అడవిలో ఒక మంచి మనసున్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు వనమూలికలు, పుష్పాలు ఏరి దగ్గర పట్టణానికి వెళ్లి పూజలు చేసి జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉదయం ఆ బ్రాహ్మణుడు తన జోలనలో మంత్ర పుస్తకాలు వేసుకుని అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. చెట్లు, పూలు, పక్షుల కిరణాలు చూస్తూ వెళ్లిపోతున్న సమయంలో ఒక పెద్ద గర్జన వినిపించింది. గుర్! బ్రాహ్మణుడు భయంతో చుట్టూ చూశాడు. ఒక పెద్ద పులి ముందుకు వచ్చింది. అది ఆకలితో చాలా మండిపడిపోయింది. ఓ బ్రాహ్మణా! నిన్ను తినిపెట్టాలి అన్నది పులి. బ్రాహ్మణుడు పులి కాళ్ల మీద పడి, ఓ పులిరాజా! నన్ను చంపకు. నాకు ఒక చిన్న ఉపాయం తెలుసు. నన్ను కాస్త నమ్ము అని విన్నవించుకున్నాడు. పులి కాసేపు ఆలోచించి, బాగుంది. కాని మోసం చేస్తే నిన్ను తినేస్తా అని హెచ్చరించింది. బ్రాహ్మణుడు తన తెలివిని ఉపయోగించి పులిని దగ్గరలో ఉన్న ఒక చిన్న గుహలోకి నడిపించాడు. ఆ గుహ లోపలికి పులి వెళ్లగానే బ్రాహ్మణుడు బహిరంగా ఉన్న ఒక పెద్ద కలపను గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి దానిని మూసేశాడు. పులి తలపడుతూ, ఏ బ్రాహ్మణా! నన్ను మోసం చేశావు అని అరవసాగింది. కాని బ్రాహ్మణుడు అక్కడనుంచి తిరిగి తన ఇంటికెళ్లాడు. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాక తన స్నేహితుడైన నక్కకి ఈ కథని చెప్పాడు. నక్క చాలా తెలివైనది. అది నవ్వుతూ, బ్రాహ్మణా! ఆ పులిని చూడాలి. నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది. ఇద్దరూ కలిసి గుహ దగ్గరకు వెళ్లారు. గుహలో పులి ఇంకా ఉంది. అది చాలా కోపంగా ఉంది. కాని బ్రాహ్మణుడిని మాత్రం చూస్తే సంతోషంతో గర్జించింది. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకునే అవకాశం వస్తుందేమోనని ఆశపడింది. ఆ సమయంలో నక్క ఒక మేధస్సుతో మాట్లాడింది. ఓ పులిరాజా! నేను నిన్ను చంపడానికి రాలేదు. నీకు ఆహారం తీసుకొచ్చాను అని చెప్పింది. పులి ఆశ్చర్యపోయింది. నిజమా? ఆహారం ఏది? అని అడిగింది. నక్క నవ్వుతూ పులిని చూస్తూ చెప్పింది, నువ్వే నాకు ఆహారం అని. పులికి అసలు అర్థం కాలేదు. ఏమంటున్నావ్ నక్కా అని అడిగింది. నక్క చెప్పింది, నువ్వు పాపం బ్రాహ్మణుడిని తినాలనుకున్నావు. కాని నిన్ను ఎవ్వరూ నమ్మరా. నేను మాత్రం నిన్ను తినేలా మేధస్సుతో ప్రణాళిక వేసుకున్నాను. అంతే. నక్క తన తెలివిని ఉపయోగించి పులి ఉండే గుహ దగ్గర పెద్దగా శబ్దం చేస్తూ ఇతర జంతువుల సహాయం తెచ్చుకుంది. ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు కలిసి ఆ గుహను పూర్తిగా మట్టితో మూసేశారు. పులి ఇక బయటకు రాలేదు. అంతేకాకుండా అడవి జంతువులందరూ నక్కకు ధన్యవాదాలు చెప్పారు. బ్రాహ్మణుడు కూడా నక్కను గట్టిగా కౌగిలించుకుని, నీ తెలివితేటలు నాకు ప్రాణం పోశాయి అని సంతోషించాడు. నీతి: తెలివిని ఉపయోగించగలిగినవాడు ఎప్పుడూ కష్టాల నుంచి బయటపడతాడు. శక్తిమంతుడు ఒక్కసారి గెలవచ్చు, కాని తెలివిమంతుడు ఎప్పుడూ గెలుస్తాడు. అలాగే మనం ఎవరితోనైనా సహకారంగా, మర్యాదగా ఉండాలి. అది నిజమైన మానవత్వం. I hope you like the video. Please like, share and subscribe for more videos. Thank you.